పెరుగుతున్న ఎండల దృష్ట్యా బాటసార్ల దాహార్తిని తీర్చేందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మరియు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో చర్చ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఉపాస్ యాజమాన్యం ముందుండటం అభినందనీయమని కొనియాడారు. హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఉమాపతి చౌదరి మాట్లాడుతూ ప్రతిరోజు దాదాపు 1500 మందికి మినరల్ వాటర్ అందించే సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేశామని, నేడు 500 మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలని డాక్టర్ ప్రకాష్ చావలా సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్య బృందం, లయన్స్ క్లబ్ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. మన లయన్స్ క్లబ్ ఉపాస్ వాళ్ళ ఆధ్వర్యంలో మన చలివేంద్రాన్ని ఒకటి ఓపెన్ చేసుకోవడం కుదిరింది. అదేవిధంగా ఈరోజు ఎండలు పెరిగిపోయినాయి. ఎక్కడికక్కడికి ప్రజలకు ఇబ్బంది లేకుండా, డిహైడ్రేషన్ రాకుండా ఎక్కడంటే అక్కడ ఇట్లాంటి చలివేంద్రాలు ఉండటం వల్ల వాళ్ళు చల్లని మజ్జిగ, అదేవిధంగా వాటర్ తాగడానికి అనుకూలంగా ఈరోజు ఉపాస్ హాస్పిటల్ వాళ్ళు, మన డాక్టర్స్, మన వాళ్ళంతా కూడా పెట్టడం జరిగింది. కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో నీటిని బట్టి ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా, ఎక్కువ రద్దీ ఉండే ప్లేస్ కాబట్టి ఇక్కడ పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో దానన్నీ కూడా చలివేంద్రాలు కానీ, ఇట్లా మజ్జిగీయటం కానీ ఇంకా కూడా నెక్స్ట్ మంత్కి అయితే 50కి పోయేటట్టు ఉంది. ఇప్పుడు 42-43 టెంపరేచరు. కాబట్టి అందరూ కూడా ఎక్కువ లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా మన డాక్టర్స్ అందరికి కూడా ఉపాస్ వాళ్ళు ఇదివరకు కూడా అన్ని సేవలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన బసవతారక హాస్పిటల్ క్యాన్సర్ వాళ్ళ హాస్పిటల్లోనే పెట్టి ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దానికి కూడా మేము వెళ్ళున్నాం. కాబట్టి ఇలాంటి మంచి సొసైటీలో ఉపయోగపడే కార్యక్రమాలు మంచి కూడా డాక్టర్స్ అందరూ కూడా కలిసి పార్టిసిపేట్ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ, వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా కూడా దీన్ని అందరూ కూడా వాడుకునే విధంగా చేసుకోండి అని చెప్పేసి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఒంగోలు ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో స్థానిక చర్చ్ సెంటర్లో చలివేంద్రం స్టార్ట్ చేస్తూ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం, దానికి అతిథిగా మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు, అలాగే డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్, చందోల్ హరిప్రసాద్ గారు, లయన్స్ క్లబ్ గవర్నర్ 316H డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వచ్చి ఈ చలివేంద్రాన్ని ఇనాగ్రేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా మన ఎమ్మెల్యే జనార్దన్ గారు ఆల్రెడీ డీజేఆర్ ట్రస్ట్ తరఫున చలివేంద్రాలు ఏర్పాటు చేయడం మాకు స్ఫూర్తిగా నిలిచి, ఆ ఐడియాతోనే మేము కూడా ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం, సార్ని ఇన్వైట్ చేసి సార్ చేతుల మీదుగా ఇవాళ మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం, మేము హాస్పిటల్ తరఫున ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మన ప్రకాశం జిల్లాలోనే ఆల్రెడీ 43 డిగ్రీలు రికార్డ్ అవుతుందండి. స్థానిక కుప్పరపాడు మండలంలో నిన్న కూడా 42.8 డిగ్రీల సెంటిగ్రేడ్ రికార్డుగా నమోదవుతుంది. ఈ సంవత్సరం ఇంకొక 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీలు, అంటే పోయిన సంవత్సరం ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 46.6 నుంచి 47 డిగ్రీలు నమోదైంది. ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉండగా ముందుగా దీన్ని మనం జనంలోకి దీన్ని హెచ్చరికగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉపాస్ హాస్పిటల్ చలివేంద్ర కార్యక్రమం మొదలెట్టింది. దీంతోపాటు ఓఆర్ఎస్ మీద అవగాహన కార్యక్రమం కూడా మేము చేయబోతున్నాము. ఎవరైనా రోజు 2 గంటలు ఎండలో గనక మధ్యాహ్నం తిరిగితే గనక ఖచ్చితంగా ఓఆర్ఎస్ సొల్యూషన్ తీసుకోవాలని ప్రమోషన్ కూడా మేము హాస్పిటల్ తరఫున చేయడం జరుగుతుంది. ఇది తయారు చేసుకునే విధానం ఇంట్లోనే చేసుకోవచ్చు. సింపుల్గా 1 లీటర్ నీళ్ళలో
మనం 6 స్పూన్లు చక్కెర, ఒక హాఫ్ స్పూన్ మనం ఉప్పు కలిపితే 1 లీటర్ ఓఆర్ఎస్ సొల్యూషన్ తయారవుతుంది. ఇది సుమారుగా ఒక 5 గ్లాసులు ఓఆర్ఎస్ వాటర్ మనకి తయారవుతుంది. ఇది తయారు చేసుకునే దానికి మనం కమర్షియల్గా వందలు వేలు ఖర్చు పెట్టి మనం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే దీన్ని సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కాకపోతే తయారు చేసుకునే ముందు కాచి వడబోసి చల్లార్చిన నీరుతో దీన్ని తయారు చేసుకోవాలి. ఈ కార్యక్రమం కూడా మేము ముందుకు తీసుకెళ్ళబోతున్నాం ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఉపాస్ ముందుకొచ్చింది. దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సహకరించింది. ఈ కార్యక్రమం సహకరించిన మీడియా ప్రతినిధులకి, అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మెంబర్స్కి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ ఉపాస్ హాస్పిటల్ డాక్టర్స్ అందరికీ మా హాస్పిటల్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు మన ఒంగోలు చర్చ్ సెంటర్లో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఉపాస్ వాళ్ళ సహకారంతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనికి ఇనాగ్యురేషన్కు విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య గారు, అలాగే 316H లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చందోలు హరిప్రసాద్ గారు విచ్చేసి ఇనాగ్యురేట్ చేసి దీని ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. సో అలాగే మనకందరికీ తెలుసు, ఈ ఇయర్ ఎల్నినో ఎఫెక్ట్ కొంచెం సివియర్గానే ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వాళ్ళు ముందే హెచ్చరించడం జరిగింది. సో కావున ప్రయాణం చేసే ప్రయాణికులందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వడదెబ్బ తగలకుండా సో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. దాంట్లో ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ లేదా సఫిషియెంట్ వాటర్ ఇంటేక్ కానీ చాలా ఇంపార్టెంట్. ఈ వాటర్ కూడా కంటామినేటెడ్ వాటర్ కానీ ఈ ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ కానీ అవాయిడ్ చేయడం మంచిది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. యాక్చువల్గా మనకి ఈ చలివేంద్రం కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఉపాస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి అవకాశం ఇచ్చినటువంటి మన దామచర్ల జనార్దన్ గారికి, మన కామేపల్లి సీతారామయ్య గారికి, మన లయన్స్ క్లబ్ గవర్నర్ గారైనటువంటి హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చాలామందికి మన ఒంగోలు జనాలందరికీ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.